యాహ్! నిన్నటి వరకు మనం నిన్న నేర్చుకున్న క్లాస్ వచ్చేసి బేసిక్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్. వై వన్ కెన్ ఇన్వెస్ట్, వై షుడ్ వి ఇన్వెస్ట్, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, డిఫరెంట్ అసెట్ క్లాసెస్ ఏమున్నాయని, అలాగే వాట్ ఈస్ సెబీ, వాట్ ఈస్ ఎన్ఎస్ఈ, వాట్ ఈస్ బిఎస్ఈ, కమోడిటీ ఎక్స్చేంజెస్ ఏమేమి ఉన్నాయి, ఎన్ని స్టాక్స్ లిస్టెడ్ అయి ఉన్నాయి, ఇవి ఒక ఫినాన్షియల్ సూపర్ మార్కెట్స్ అని ఈ థింగ్స్ అన్ని డిస్కస్ చేసాం కదా. ఈ రోజు యాక్చువల్ స్టాక్ మార్కెట్ కాన్సెప్ట్ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, యాక్చువల్ స్టాక్ మార్కెట్ కాన్సెప్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ కాన్సెప్ట్ వీఆర్ లర్నింగ్ టుడే వాస్ ప్రైస్ యాక్షన్. స్టార్ట్ చేస్తున్నాం. ప్రైస్ యాక్షన్, ప్రైస్ యాక్షన్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ప్రైస్ యాక్షన్ ఇస్ ద మదర్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అంటారు. ప్రైస్ యాక్షన్ లోకి వచ్చే వాళ్ళు, స్టాక్ మార్కెట్ లోకి వచ్చే వాళ్ళు, ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఏ టైప్ ఆఫ్ ప్లేయర్స్ అయినా కూడా ఖచ్చితంగా ప్రైస్ యాక్షన్ నేర్చుకోవాల్సిందే. ఈ ప్రైస్ యాక్షన్ భాగంగా ఫస్ట్ వన్ మనకి ఏముంటదంటే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ తెలుసుకుంటాం. ఎన్ని రకాల క్యాండిల్స్ ఉంటాయి, వాట్ ఈస్ క్యాండిల్, వాట్ ఈస్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, ఇంకా హైయర్ లెవెల్లో ఎలా డిఫరెన్షియేట్ చేయబడతాయి చూసి ఎలా డిఫైన్ చేస్తాము వాట్ ఈస్ వాట్ అనేది క్లియర్ గా బేసిక్స్ నుంచి నేర్చుకుందాం. వాట్ ఈస్ క్యాండిల్ అనే దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ హౌ టు ఐడెంటిఫై మార్కెట్ లో సప్లై అండ్ డిమాండ్ జోన్స్ ఐడెంటిఫై చేయడం. డిమాండ్ అండ్ సప్లై జోన్స్ అనుకోండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటాం వీటినే. ఈ కాన్సెప్ట్ ఒక రోజు మాట్లాడదాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి చార్ట్ ప్యాటర్న్స్, అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ చార్ట్ ప్యాటర్న్స్. ఈ చార్ట్ ప్యాటర్న్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఈ మూడు థింగ్స్ కూడా మాట్లాడదాం. మూడు థింగ్స్. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాం కదా, దీంట్లో మళ్ళీ మూడు రకాలు ఉంటాయి. ఒకటి సింగిల్ క్యాండిల్ బేస్డ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉంటాయి, డబుల్ క్యాండిల్ బేస్డ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉంటాయి, ట్రిపుల్ క్యాండిల్ బేస్డ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఈ మూడు గురించి మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ రోజు సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి మాట్లాడదాం. ఇది ఈ రోజు కంప్లీట్ చేసేద్దాం. సింగిల్ క్యాండిల్ స్టిక్స్ సింగిల్ క్యాండిల్ బేస్డ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. ఓకే సార్, ఫస్ట్ వాట్ ఈస్ క్యాండిల్. వాట్ ఈస్ క్యాండిల్ అంటే ఏంటిది? క్యాండిల్ అంటే మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ పైన, ఇది మన వెబ్సైట్ in.tradingview.com అనేది అందరూ కూడా అలవాటు చేసుకోవాలి ఇప్పటి నుంచి. in.tradingview.com. ఇది నిఫ్టీ ప్రైస్. సరే నిఫ్టీ కాదు, ఏదైనా కంపెనీలోకి వెళ్దాం. లైక్ సే విప్రో అనే కంపెనీ ఉన్నది ఇక్కడ. విప్రో అనే కంపెనీలో మనకి ఇలా క్యాండిల్స్ కనిపిస్తున్నాయి. క్యాండిల్స్ యాక్చువల్ గా ఇది ఎలా ఉంటది అంటే విప్రో షేర్ ప్రైస్ పెరుగుతుంది, విప్రో షేర్ ప్రైస్ తగ్గుతుంది అనేది ఎలా కనిపిస్తుంది మనకు. టీసీఎస్ ఉన్నది, బ్యూటిఫుల్ టీసీఎస్ అనే కంపెనీ చూద్దాం. రిప్రజెంటేషన్, గ్రాఫ్ రిప్రజెంటేషన్ క్యాండిల్స్ లో ఉన్నది కాదు, లైన్ పెడదాం. మనందరికి తెలుసు కదా, షేర్ ప్రైస్ ఇలా 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 పెరుగుతుంది, ఇక్కడ నుంచి ఇలా ఫాల్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా 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 రైజ్ అవుతుంది. మనందరికి కూడా ఇది తెలుసు, షేర్ ప్రైస్ ఎలా రైజ్ అవుతుంది, ఎలా ఫాల్ అవుతుంది. కరెక్ట్. సో దీన్ని చూసి బేస్డ్ ఆన్ రిప్రజెంటేషన్ ఇంపార్టెంట్, బేస్డ్ ఆన్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఎలా రిప్రజెంటేషన్ మనం ఇప్పుడు ఫాలో అయ్యేది లైన్ గ్రాఫ్. ఇదంతా కూడా లైన్ గ్రాఫ్ అంటాం, దీన్ని లైన్ గ్రాఫ్ అంటాం. ఈ లైన్ గ్రాఫ్ కాకుండా ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఫాలో అయ్యేది క్యాండిల్స్ గ్రాఫ్. క్యాండిల్స్ చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ బార్స్ ఉంది చూడండి, బార్ ఉంది, కనిపిస్తుందా? బార్స్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది బార్ గ్రాఫ్ ఎలా ఉందనేది. ఓకే, బార్ గ్రాఫ్ సేమ్ ఇదే. మూడోది చూడండి, నిన్న మొన్న ఆ ముందు రోజు మూడోది, లేటెస్ట్ నుంచి థర్డ్ది. ఇప్పుడు క్యాండిల్స్ చూద్దాం. క్యాండిల్స్ చూడండి, క్యాండిల్స్. ఎస్, మనం డైలీ టైం ఫ్రేమ్ లో ఉన్నాం. ఈ రోజు ఫామ్ అయిన క్యాండిల్ ఇది 12వ తారీఖు, 15వ తారీఖు ఫామ్ అయిన క్యాండిల్ ఇది, 16వ తారీఖు ఫామ్ అయిన క్యాండిల్. ఈ రోజు ప్రైస్ ఇంత పెరిగిందా, ఇంత పడిందా, ఇక్కడే ఉన్నదా అని చెప్పేది క్యాండిల్. క్యాండిల్ రూపంలో అనాలిసిస్ చేస్తారు ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్. ఈ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది, అసలుకి కలర్స్ ఎలా వస్తున్నాయి, వాట్ ఈస్ గ్రీన్ కలర్, వాట్ ఈస్ రెడ్ కలర్, ఈ డౌట్స్ అన్ని మనకు ఉన్నాయి కదా. వాట్ ఈస్ క్యాండిల్, అసలు క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది, ఇది ఎలా పెరగడం, ఎలా తగ్గడం, దీని యొక్క ఫార్మేషన్ నేను చెప్తాను. ఓకే, లైన్ గ్రాఫ్ కాకుండా ఇది ఎలా ఉంటది, క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది అనేది చూద్దాం. మార్కెట్ లో క్యాండిల్స్ వాడతారు అందరూ, క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతుంది అనేది చూద్దాం. ప్రైస్ ఇక్కడ ఓపెన్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓపెన్ అయింది, కొంచెం ఫాల్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి డ్రాస్టిక్ గా రైజ్ అయింది, కొంచెం కరెక్షన్ వచ్చి మళ్ళీ ఇట్లా క్లోజ్ అయిపోయింది. ఇది ఓపెన్ ప్రైస్, ఇది క్లోజ్ ప్రైస్. కరెక్ట్. ఇక్కడ ఓపెన్ అయింది, ఈ రేట్ కి ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది, ఒక లో చేసింది, దీన్ని లో అంటారు, దీన్ని హై అంటారు.
ఆ రోజు ఫామ్ అయిన ఓపెన్ ప్రైస్, ఆ రోజు ఫామ్ అయిన క్లోజ్ ప్రైస్, ఆ రోజు ఫామ్ అయిన హై ప్రైస్, ఆ రోజు ఫామ్ అయిన లో ప్రైస్. ఓపెన్ కి క్లోజ్ కి మధ్యలో ఫామ్ అయ్యేది బాడీ. ఓపెన్ కి క్లోజ్ కి మధ్యలో ఫామ్ అయ్యేదాన్ని బాడీ అంటాము. క్యాండిల్ యొక్క బాడీ. దీన్ని బాడీ అంటాము. దీన్ని విక్ అంటాము. డౌన్ సైడ్ ఇది కూడా విక్ అంటాము. ఏదైతే ఎప్పుడైతే క్లోజ్ ప్రైస్ హ్యాస్ హ్యాపెండ్ ఎబో ఓపెన్ ప్రైస్ అయిందో ఇది గ్రీన్ కలర్ వస్తుంది. క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. క్లోజ్ ఈజ్ హ్యాపెండ్ ఎబో ఓపెన్ ప్రైస్ గ్రీన్ కలర్ వస్తుంది. క్లోజ్ ఈజ్ హ్యాపెండ్ బిలో ఓపెన్ ప్రైస్ ఎలా ఉంటుంది? మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, హై చేసింది, మళ్ళీ డ్రాస్టిక్ గా ఫాల్ అయింది, కొంచెం పెరిగి 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 ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. ఓపెన్ ఇక్కడ అయింది, క్లోజ్ ఇక్కడ జరిగింది, లో ఇక్కడ ఫామ్ అయింది, హై ఇక్కడ ఫామ్ అయింది. ఓపెన్ కు హై కి మధ్యలో ఏదైతే ఉన్నదో దిస్ ఈస్ కాల్డ్, సారీ, ఓపెన్ కి అండ్ క్లోజ్ కి మధ్యలో ఉన్నదో రెడ్ కలర్ వస్తుంది. బాడీ అంటాం దీన్ని. అవునా? ఈ ఫార్మేషన్ టైప్ ఆఫ్ క్యాండిల్ ఎలా వస్తుంది, క్యాండిల్ యొక్క ఫార్మేషన్ ఎలా ఉంది, క్యాండిల్ యొక్క కలర్ ఎలా ఉంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటది ఫ్యూచర్ మార్కెట్ ని వి కెన్ ప్రిడిక్ట్. క్యాండిల్ యొక్క ఫార్మేషన్ మళ్ళీ చూడండి, ఇంకోటి మోడల్ చూపిస్తాను. ఇక్కడ ఓపెన్ అయింది, డ్రాస్టిక్ గా ఫాల్ అయింది, మళ్ళీ పెరిగింది పెరిగింది, మధ్యాహ్నం నుంచి పెరిగింది పెరిగింది పెరిగిపోయి ఇక్కడనే క్లోజ్ అయింది. ఇది ఒక మోడల్. దీని ఓపెన్ అండ్ క్లోజ్ ఒక్క దగ్గరే ఉంది. ఓపెన్ ఇక్కడ ఉంది, క్లోజ్ ఇక్కడ ఉంది, దీని హై ప్రైస్ కూడా అక్కడే ఉంది, లో మాత్రం ఇక్కడ ఉంది. ఇది ఒక టైప్ ఆఫ్ మోడల్. మార్నింగ్ నుంచి సెల్లర్స్ వచ్చారు, తర్వాత సెల్లర్స్ ని బీట్ చేస్తూ బయర్స్ వచ్చి టాప్ సైడ్ క్లోజ్ అయ్యారు. అలా ఈ సైకాలజీ, క్యాండిల్ సైకాలజీ ఇంపార్టెంట్. క్యాండిల్స్ ఎలా ప్రవర్తిస్తున్నాయి, ఒక క్యాండిల్ ని చూసి ఈడ బయర్స్ ఎక్కడ ఉన్నారు, సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు అని చెప్పగలగాలి మనం. సో గ్రీన్ కలర్, రెడ్ కలర్ క్యాండిల్ అర్థమైంది. ఇప్పుడు చూడండి, ఇదే మూడో క్యాండిల్. బార్ పెడితే ఏమవుతుందంటే ఇక్కడ ఓపెన్ కనిపిస్తుంది, మీకు లో కనిపిస్తుంది, మీకు ఒక హై కనిపిస్తుంది, మీకు ఒక క్లోజ్ కనిపిస్తుంది. నేను బార్ పెడుతున్నాను. బార్స్ చూడండి, క్లియర్ గా చూడండి. ఇది ఓపెన్ అయింది, లో చేసింది, మళ్ళీ పెరిగింది 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 పెరిగింది. లెట్ మీ టేక్ ఆరో. ఓపెన్ అయింది, లో చేసింది, నాన్ స్టాప్ హై వరకు వెళ్ళింది, ఫాల్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. ఓపెన్ ని క్లోజ్ ని కలిపి బాడీ అంటారు క్యాండిల్స్ లో. క్యాండిల్స్ లో ఓపెన్ ని క్లోజ్ ని కలిపి బాడీ అంటారు. లో విక్ అలాగే ఉంది, హై విక్ అలాగే ఉంది. ఇలా క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. క్లోజ్ అనేది ఓపెన్ పైన జరిగితే ఆ రోజు మార్కెట్ పెరిగిందని గ్రీన్ కలర్ వస్తుంది. క్లోజ్ అనేది ఓపెన్ కింద జరిగితే ఆ రోజు మార్కెట్ పడింది అని రెడ్ కలర్ వస్తుంది. ఈ కలర్ ని చూసి, ఈ షేప్ ఆఫ్ ద క్యాండిల్ ని చూసి, ఈ ఫార్మేషన్ ని చూసి దానికి ఒక పేరు పెట్టారు మార్కెట్ లో. అలా చూసి మార్కెట్ ని ప్రిడిక్ట్ చేయొచ్చు ఫ్యూచర్ మార్కెట్ అని. సో అవేంటి, ఆ పేర్లు ఏంటి, క్యాండిల్ స్టిక్స్ పేర్లు ఏంటి ఒకసారి చూద్దాం. పీపీటీలోకి వెళ్ళి చూద్దాం. ఓకే, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ డిస్కస్ చేస్తున్నాం. సింగిల్ క్యాండిల్ బేస్డ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కంప్లీట్ చేద్దాం ఈరోజు. సింగిల్ క్యాండిల్ బేస్డ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఏమేమి ఉన్నాయి? నెంబర్ 1 హ్యామర్. హ్యామర్ అంటే ఏంటి? నార్మల్ హ్యామర్ అంటే సుత్తి, మనందరికి తెలుసు కదా, హ్యామర్ అంటే సుత్తి. Hammer is a single candlestick pattern which is formed at the end of the downtrend and signals a bullish sign. ఎండ్ ఆఫ్ ద డౌన్ ట్రెండ్ ఫామ్ అవుతుంది. మార్కెట్ ఫాల్ అయింది ఫాల్ అయింది ఫాల్ అయింది ఫాల్ అయింది ఫాల్ అయిన తర్వాత ఇలాంటి హ్యామర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వస్తే ఇక్కడ నుంచి నెక్స్ట్ మార్కెట్ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంట. హ్యామర్ చిన్న బాడీ ఉంటది, లాంగ్ విక్ ఉంటది, సుత్తి లాగానే ఉన్నది. ఇది చూస్తే కరెక్ట్ సుత్తి లాగానే ఉన్నది, చిన్న బాడీ, లాంగ్ విక్ ఉంది అండ్ గ్రీన్ కలర్ ఫామ్ అయింది. దీని యొక్క సైకాలజీ ఎలా ఉంటదంటే, ఇక్కడ ఓపెన్ అయింది, దిస్ ఈస్ ద ఓపెన్ ప్రైస్, ఇక్కడ ఓపెన్ అయింది, ఓపెన్ కాగానే సెల్లర్స్ యాక్టివేట్ అయ్యారు, ప్రైస్ ని డౌన్ సైడ్ తీసుకెళ్లారు, సెల్లింగ్ ప్రెషర్ బాగా ఉంది, మార్కెట్ ఫాల్ అయింది ఫాల్ అయింది ఫాల్ అయింది ఫాల్ అయింది ఫాల్ అయింది, ఇక్కడ వరకు ఫాల్ అయింది, మళ్ళీ డ్రాస్టిక్ గా పెరిగి ఓపెన్ ప్రైస్ కంటే పై వరకు వెళ్ళి ఇక్కడ క్లోజ్ అయింది. క్లోజ్ హ్యాస్ హ్యాపెండ్ అబోవ్ ఓపెన్ ప్రైస్. గ్రీన్ కలర్ వచ్చింది, సింపుల్. అవునా? అందుకే గ్రీన్ కలర్ వచ్చింది. దీన్ని హ్యామర్ అంటున్నాము. మార్కెట్స్ ఫాల్ అయిన తర్వాత ఇలాంటి ఫార్మేషన్ వస్తే ఇక్కడ నుంచి రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని. దీని ఎగ్జాంపుల్ చూడండి, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. మార్కెట్స్ నాన్ స్టాప్ ఫాల్ అవుతున్నాయి, నాన్ స్టాప్ ఫాల్ అవుతున్నాయి, నాన్ స్టాప్ ఫాల్ అవుతున్నాయి, ఫాల్ అయింది. తర్వాత ఇలాంటి హ్యామర్ ఒకటి వచ్చింది. కరెక్ట్, దీన్ని గనక మనం ఐడెంటిఫై చేయగలిగితే, ఐడెంటిఫై చేయాలి దీన్ని, ఇది ఒక హ్యామర్ ఫార్మేషన్ వచ్చింది మార్కెట్స్ ఫాల్ అయిన తర్వాత అని ఐడెంటిఫై చేయగలిగితే నెక్స్ట్ ఇక్కడ నుంచి మార్కెట్ పైకి పోయే ఛాన్సెస్ ఉన్నాయని ప్రిడిక్ట్ చేయొచ్చు. కరెక్ట్.
హ్యామర్ ఎగ్జాంపుల్ చూసారు కదా. ఇప్పుడు రియల్ టైం చార్ట్ లోకి వెళ్ళి మనం ఐడెంటిఫై చేసి కూడా చూద్దాం. రియల్ టైం మార్కెట్ లోకి వెళ్ళి హ్యామర్ ఎక్కడ ఉన్నది, మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఇక్కడ ఉన్నది, ఇంత పెరుగుతుంది కదా, పెరుగుతుంది. ఫాల్ అయిన తర్వాత హ్యామర్ చూద్దాం. ఎస్, ఇక్కడ నుంచి చూడండి మార్కెట్ ఫాల్ అవుతుంది, ఫాల్ అవుతుంది, ఫాల్ అవుతుంది, ఫాల్ అవుతుంది, ఫాల్ అవుతుంది. ఓకే, హ్యామర్ వచ్చిందా? ఇక్కడ ఎక్కడైనా సుత్తి లాంటిది కనిపిస్తుందా? కనిపిస్తుందా? లేదు, లేదు, లేదు. మళ్ళా ఫాల్ అవుతుంది, ఫాల్ అవుతుంది, ఫాల్ అవుతుంది. ఇక్కడ ఎక్కడైనా సుత్తిలాగా కనిపిస్తుందా? హ్యామర్, హ్యామర్ ఫార్మేషన్ విత్ గ్రీన్ కలర్, చిన్న బాడీ లాంగర్ విత్ కనిపించట్లేదు. నెక్స్ట్ మళ్ళీ ఫాల్ అవుతుంది, ఫాల్ అవుతుంది, ఫాల్ అవుతుంది, ఫాల్ అవుతుంది. ఎస్, బ్యూటిఫుల్. ఇక్కడ కనిపిస్తుంది హ్యామర్, హ్యామర్, హ్యామర్ కనిపిస్తుంది కదా. ఈ హ్యామర్ ని ఐడెంటిఫై చేసాం మనం. రెక్టాంగిల్ అనే టూల్ ఒకటి దొరుకుతుంది మనకు, తీసుకోండి. డ్రాయింగ్ టూల్ రెక్టాంగిల్ తీసుకొని సింపుల్ గా క్లియర్ గా ఐడెంటిఫై చేయండి. కాల్అవుట్, దీనికి ఒక టెక్స్ట్ ఇచ్చేసేయండి. టెక్స్ట్ కాల్అవుట్, కాల్అవుట్ తీసుకొని దీనికి ఒక టెక్స్ట్ ఇవ్వండి. హ్యామర్, HAMMER, హ్యామర్. సింపుల్. ఇలా ఐడెంటిఫై చేసాం. మార్కెట్స్ ఫాల్ అయిన తర్వాత, మార్కెట్స్ ఫాల్ అయిన తర్వాత హ్యామర్ వస్తే ఇక్కడ నుంచి రైజ్ అవుతాయి అంట. ఎస్, దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ కదా. క్లియర్ గా ఇలా ఐడెంటిఫై చేయడం మనకు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ వన్, ఇన్వర్టెడ్ హ్యామర్ అంట. హ్యామరే ఉల్టా ఫామ్ అయింది, ఇన్వర్టెడ్ హ్యామర్ అంటున్నాము. అండ్ ఇన్వర్టెడ్ హ్యామర్ ఈస్ ఫార్మ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డౌన్ ట్రెండ్ అండ్ గివ్స్ ఎ బుల్లిష్ సైన్. ఇది కూడా మార్కెట్ ఫాల్ అయిన తర్వాత వస్తే, ఇలాంటి ప్యాటర్న్ వస్తే ఇక్కడ నుంచి రివర్సల్ అయి పైకి పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్వర్టెడ్ హ్యామర్ అంటున్నాం దీన్ని. సింపుల్ కదా, ఇన్వర్టెడ్ హ్యామర్ అంటున్నాం. దీన్ని కూడా ఎగ్జాంపుల్ ఉంది, నేను ఇచ్చాను ఎగ్జాంపుల్. ఫాల్ అయిన తర్వాత ఇన్వర్టెడ్ హ్యామర్ వస్తే ఇక్కడ నుంచి రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని కూడా లైవ్ మార్కెట్ లో ఐడెంటిఫై చేద్దాం. లైవ్ మార్కెట్ లో ఐడెంటిఫై చేద్దాం. ఎస్, ఇన్వర్టెడ్ హ్యామర్ అనుకున్నాం కదా. ఇది కూడా మార్కెట్ ఫాల్ అయినాక వస్తుంది. మార్కెట్ ఫాల్ అయ్యాక వచ్చిందా చూడండి, ఎక్కడైనా ఇన్వర్టెడ్ హ్యామర్ సుత్తి, రివర్స్ సుత్తి. యా, ఇక్కడ వచ్చింది చూడండి ఇన్వర్టెడ్ హ్యామర్. దీన్ని హైలైట్ చేయండి, దీన్ని హైలైట్ చేయండి. ఇన్వర్టెడ్ హ్యామర్ చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. మార్కెట్ లో కనుక ఫాలింగ్ మార్కెట్ అయిన తర్వాత ఇలాంటి ఇన్వర్టెడ్ హ్యామర్ వస్తే మార్కెట్ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్వర్టెడ్ హ్యామర్ అని మెన్షన్ చేయండి. మంచి అప్ సైడ్ మూమెంట్ వచ్చింది, కొంతవరకు అప్ సైడ్ మూమెంట్ వచ్చింది, సపోర్ట్ అయింది. ఇంకా అలాంటి ఇంకా ఎప్పుడైనా వచ్చాయా ఇన్వర్టెడ్ హ్యామర్స్? ఇన్వర్టెడ్ హ్యామర్స్, ఎస్, ఇక్కడ చూడండి మార్కెట్ ఫాల్ అయిన తర్వాత ఇన్వర్టెడ్ హ్యామర్ వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ మన ఎగ్జాంపుల్ లో ఎలా ఉందో అలాగే ఉంది ఇన్వర్టెడ్ హ్యామర్. దీన్ని కూడా ఐడెంటిఫై చేయండి. కాల్అవుట్ టూల్స్ ఇక్కడ దొరుకుతాయి, డ్రాయింగ్ టూల్స్, కాల్అవుట్ అని దొరుకుతుంది. దీన్ని తీసుకొని మనం మార్క్ చేస్తున్నాం, మెన్షన్ చేస్తున్నాం ఇన్వర్టెడ్ హ్యామర్ అని క్లియర్ గా. సేమ్ అలాగే నెక్స్ట్ మూడోది, షూటింగ్ స్టార్. షూటింగ్ స్టార్ ఇస్ ఫార్మ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద అప్ ట్రెండ్ అండ్ గివ్స్ ఎ బేరిష్ సైన్. మార్కెట్స్ పెరిగి 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 పెరిగిన తర్వాత ఇలాంటి క్యాండిల్ ఫార్మేషన్ వస్తే, ఇలా రెడ్ కలర్ ఇన్వర్టెడ్ హ్యామర్ లాగానే ఉంది, ఇది కూడా సుత్తి లాగానే ఉన్నది, కాకపోతే పెరిగిన తర్వాత రావాలి. వస్తే రెడ్ కలర్ ఫార్మేషన్ వస్తే అక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అవుతుందంట. అంటే సైకాలజీ ఇంపార్టెంట్ గా, సైకాలజీ. క్యాండిల్ ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయింది, నాన్ స్టాప్ పెరిగి 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 బయర్స్ వచ్చి పెంచారు పెంచారు పెంచారు, ఇక్కడ వరకు పెరిగింది. నాన్ స్టాప్ అక్కడ నుంచి ఫాలో అవ్వడం స్టార్ట్ అయింది, ఫాలో అవ్వడం స్టార్ట్ అయింది, ఫాలో అవ్వడం స్టార్ట్ అయింది. ఓపెన్ ప్రైస్ వరకు వచ్చి అంతకంటే కింది వరకు వచ్చి క్లోజ్ అయిపోయింది. షూటింగ్ స్టార్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది, హై చేసింది. ఓపెన్ అయినాక హై చేసింది అంటే బయర్స్ పైకి తీసుకెళ్లారు మార్కెట్ ని. అక్కడ నుంచి నాన్ స్టాప్ కిందికి వచ్చింది, ఓపెన్ ప్రైస్ కంటే కిందికి వచ్చి క్లోజ్ అయింది. కరెక్ట్, ఓపెన్ ప్రైస్ కంటే కిందికి వచ్చి క్లోజ్ అయింది. షూటింగ్ స్టార్, దీని ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ షూటింగ్ స్టార్ యొక్క ఎగ్జాంపుల్, మార్కెట్ అప్ ట్రెండ్ అయిన తర్వాత ఇలాంటి షూటింగ్ స్టార్ వస్తే ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అయిందంట. లాంగర్ విక్, చిన్న బాడీ. ఓకే, దీన్ని కూడా మనం లైవ్ మార్కెట్ లోకి వెళ్ళి ఐడెంటిఫై చేద్దాం. మార్కెట్స్ పెరిగిన తర్వాత షూటింగ్ స్టార్ వచ్చిందా? ఇక్కడ కనిపిస్తుందా? కనిపించట్లేదు. సరే, మార్కెట్స్ పెరిగినాయి, ఎప్పుడు పెరిగినాయి? మార్కెట్స్ పెరిగినప్పుడు షూటింగ్ స్టార్ ని ఐడెంటిఫై చేద్దాం. ఓకే, వావ్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. మార్కెట్స్ ఇలా పెరిగిన తర్వాత షూటింగ్ స్టార్ వచ్చిందా ఇక్కడ? గైస్, ఇలా మనం ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. ప్యాటర్న్స్ పేర్లు గుర్తు పెట్టుకొని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. షూటింగ్ స్టార్ అని మెన్షన్ చేద్దాం దీన్ని.
షూటింగ్ స్టార్, కరెక్ట్. షూటింగ్ స్టార్ వచ్చింది, మార్కెట్ డౌన్ సైడ్ ఫాల్ అయిపోయింది. ఇలా ఐడెంటిఫై చేయడం చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్, హ్యాంగింగ్ మ్యాన్. హ్యాంగింగ్ మ్యాన్ is a single candlestick pattern which is formed at the end of the uptrend and gives a bearish sign. ఇది కూడా పెరిగిన తర్వాత రివర్స్ ఆఫ్ షూటింగ్ స్టార్ వస్తే, హ్యామర్ లాగా రివర్స్ ఆఫ్ షూటింగ్ స్టార్ రెడ్ కలర్ వస్తే ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అవుతుందంట. హ్యాంగింగ్ మ్యాన్ ఉంది చూసారా, ఇంత పెద్ద విక్ ఉంది, పైన టాప్ లో ఫామ్ అవుతుంది. దీన్ని పట్టుకొని ఏలాడే సింబల్ లాగా ఏలాడొచ్చు ఎవరైనా కూడా. హ్యాంగ్ అయ్యేటట్టు ఉన్నది ఇది. సో హౌ బ్యూటిఫుల్ ఇట్ వాస్. హ్యాంగింగ్ మ్యాన్ అంటున్నారు దాన్ని. సో అలా పెట్టారు పేర్లు. హ్యాంగింగ్ మ్యాన్ యొక్క ఎగ్జాంపుల్ కూడా చూడండి. మార్కెట్స్ పెరిగిన తర్వాత హ్యాంగింగ్ మ్యాన్ వస్తే అక్కడ నుంచి ఫాల్ అవుతుందంట. దీన్ని కూడా రియల్ టైమ్ లోకి వెళ్ళి ఐడెంటిఫై చేద్దాం. వావ్, బ్యూటిఫుల్ హ్యాంగింగ్ మ్యాన్ ఇక్కడే కనిపిస్తుంది మనకు, కరెక్ట్. ఇక్కడే కనిపిస్తుంది హ్యాంగింగ్ మ్యాన్ కనిపిస్తుందా. పెరిగిన తర్వాత హ్యాంగింగ్ మ్యాన్ ఒక్కసారి వచ్చిందంటే చలో ఆడికెళ్ళి ప్రైస్ ఫాల్ అవుతూనే ఉన్నది. కాల్ అవుట్ తీసుకోండి, ఐడెంటిఫై చేయండి. చాలా క్లియర్ గా హ్యాంగింగ్ మ్యాన్. ఇంకా కూడా దొరుకుతాయి మీకు. ఇక్కడ చూడండి, సార్ట్ ఆఫ్ షూటింగ్ స్టార్ కనిపిస్తుంది, కరెక్ట్. షూటింగ్ స్టార్ సింబల్ ఉన్నది. హ్యాంగింగ్ మ్యాన్ కూడా మార్కెట్స్ పెరిగిన తర్వాత వస్తే అక్కడ నుంచి ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా సార్లు వస్తుంది, చాలా సార్లు మనం ఐడెంటిఫై చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. హ్యాంగింగ్ మ్యాన్ ఎక్కడ వచ్చింది, ఎక్కడ వస్తే ఎలా రియాక్ట్ అయింది. ఓకే, హ్యాంగింగ్ మ్యాన్, షూటింగ్ స్టార్ రెండు కూడా హయ్యర్ లెవెల్స్ లో వస్తే అక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అవుతుందంట. సమ్ సార్ట్ ఆఫ్ కరెక్షన్ వస్తుంది, మార్కెట్ పైన నుంచి ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సరే ఉంటుందా లేదా పక్కకు పెడితే మీరు దీన్ని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ గైస్. మీరు దీన్ని ఐడెంటిఫై చేయాలి, గుర్తించాలి. ఇప్పుడు ఈ క్యాండిల్ ఉంది ఇక్కడ, 25th ఆగస్ట్ వచ్చింది. దీన్ని హ్యామర్ అని గుర్తించేస్తున్నాం మనం. హ్యామర్ ఇలా ఫామ్ అయింది, మార్కెట్ పైకి వెళ్ళింది. ఎంతో కొంత, ఒక క్యాండిల్లో, 2 క్యాండిల్లో, 3 క్యాండిల్లో, 10 క్యాండిల్లో, 20 క్యాండిల్లో, దాని ఇష్టం. కానీ అప్ సైడ్ రియాక్ట్ అవుతుంది హ్యామర్ ని రెస్పెక్ట్ చేసి అనేది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మారోబోజు అంటే 100% ఆఫ్ ద క్యాండిల్ యొక్క బాడీయే ఉంటది, గ్రీన్ కలర్ ఉంటది, విక్స్ లేవు దీనికి. ఇక్కడ ఓపెన్ అయింది, ఇదే లో నాన్ స్టాప్ పెరిగింది, ఇక్కడ క్లోజ్ అయింది. డైరెక్ట్ హై లేదు, లో లేదు, హై క్లోజ్ అండ్ హై ఈజ్ ఈక్వల్, ఓపెన్ అండ్ లో ఈజ్ ఈక్వల్. This white Marubozu is a single candlestick pattern which is formed after a downtrend indicating a bullish reversal. Market పడిపోయిన తర్వాత ఇలాంటి అట్లీస్ట్ 90% ఆఫ్ ద బాడీ ఉండి, క్యాండిల్లో 90% బాడీ ఉండి 10% విక్స్ ఉన్నా కూడా మారోబోజు అని కన్సిడర్ చేయొచ్చు. ఇది అప్ సైడ్ వెళ్ళేటందుకు ఇండికేషన్ ఇస్తుంది. దీనికి కూడా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. మారోబోజు వస్తే, వైట్ మారోబోజు అనే పుల్ బ్యాక్ డ్యూరింగ్ అన్ అప్ ట్రెండ్ లో ఒక చిన్న పుల్ బ్యాక్ లో వైట్ మారోబోజుని ఇండికేట్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్తుంది మార్కెట్. See how beautiful it was. మీరు కూడా ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఐడెంటిఫై చేయండి లైవ్ మార్కెట్ లో అంటున్నాను. in.tradingview.com అనే వెబ్సైట్ లోకి వెళ్ళి ఐడెంటిఫై చేయండి మీరు. బ్లాక్ మారోబోజు, ద బ్లాక్ మారోబోజు is a single candlestick pattern which is formed after an uptrend. Yes, similar, same opposite to white మారోబోజు. మార్కెట్ పెరిగిన తర్వాత ఇలాంటి క్యాండిల్ వస్తే బ్లాక్ మారోబోజు అంటున్నాం, ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అవుతుంది. వైట్ మారోబోజు, బ్లాక్ మారోబోజు, గ్రీన్, ఫుల్ గ్రీన్ అండ్ ఫుల్ రెడ్, దీని ఎగ్జాంపుల్. బ్లాక్ మారోబోజు అనే పుల్ బ్యాక్ టు ద మూవింగ్ యావరేజ్, ఫాలింగ్ మార్కెట్ లో జస్ట్ ఒక పుల్ బ్యాక్ వచ్చింది, ఆ పుల్ బ్యాక్ లో బ్లాక్ మారోబోజు ఫామ్ అయింది, మార్కెట్ ఫాల్ అవుతుంది. చూసారా, ఇందాక కూడా ఎగ్జాంపుల్ ఏం పెట్టాం. రైజింగ్ మార్కెట్ లో జస్ట్ ఒక పుల్ బ్యాక్ వచ్చింది, ఆ పుల్ బ్యాక్ లో వైట్ మారోబోజు వచ్చింది, వైట్ మారోబోజుని రెస్పెక్ట్ చేసి ప్రైస్ పెరిగింది. ఓకే, ట్రెండింగ్ మార్కెట్ లో అయినా, రేంజ్ బౌండ్ మార్కెట్ లో అయినా, రివర్సల్ ఇంట్రెస్ట్ కైనా కూడా చాలా అద్భుతంగా ఐడెంటిఫై చేయొచ్చు. Next, doji guys, important candlestick pattern. Doji pattern is a price action candlestick pattern of indecision candlestick pattern అని కూడా అంటాము డోజీని. And that is formed when the opening and closing prices are almost equal అంట. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ప్రైజెస్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్నప్పుడు దాన్ని డోజీ అంటాము. దాన్ని ఇండెసిజన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అని అంటున్నాము. మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ప్రైజెస్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడ నుంచి నాన్ స్టాప్ పైకి రైజ్ అయింది అంటే బయ్యర్స్ యాక్టివేట్ చేశారు ప్రైస్ ని. చాలా బయ్యింగ్ ప్రెషర్ వచ్చింది, బయ్యర్స్ వచ్చి అందరు కొనడం జరుగుతుంది, ప్రైస్ పెరిగింది. మళ్ళీ అక్కడ నుంచి డ్రాస్టిక్ గా సెల్లర్స్ యాక్టివేట్ అయ్యారు, నాన్ స్టాప్ పడి కింది వరకు వెళ్ళి లో చేసింది.
మళ్ళీ ఇక్కడ బయర్స్ యాక్టివేట్ అయ్యారు, మళ్ళీ పెరిగి 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 ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడ వరకు వచ్చి క్లోజ్ అయిపోయింది. బయింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నది, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆల్మోస్ట్ సేమ్ జరిగింది. ఇలాంటి క్యాండిల్ వస్తే మార్కెట్ రేపు ఎట్టు పోతుందో చెప్పలేము మనం. బుల్లిష్ సైడ్ అయినా పోవచ్చు, బేరిష్ సైడ్ అయినా పోవచ్చు. కరెక్ట్. ఇండెసిజన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, డెసిజన్ తీసుకోలేము. డోజీ క్యాండిల్ స్టిక్ ఇన్ అండ్ అప్ ట్రెండ్ లో డోజీ వస్తే అప్ సైడ్ వెళ్ళిందని డౌన్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. మనం ఐడెంటిఫై చేద్దాం దాన్ని కూడా. లైవ్ మార్కెట్ లోకి వెళ్ళండి, డోజీస్ ని ఐడెంటిఫై చేయండి క్లియర్ గా. ఈసారి డోజీ అంటే ఇండెసిజన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. హౌ బ్యూటిఫుల్ ఇట్ వాస్. చూడండి ఇక్కడే వచ్చింది, మార్కెట్ ఫాలే ఆగింది కదా, ఆగిన కాడ డోజీ కనిపిస్తుంది నాకైతే. డోజీ చూడండి, విక్ ప్లస్ ఎగ్జాక్ట్ డోజీ అంటే ఇది ఇట్లా ఉంటది, ఎగ్జాక్ట్ డోజీ. దీన్ని కూడా మెన్షన్ చేయండి డోజీ అని. ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది. ఈ గ్యాప్ లో, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ గ్యాప్ లో ఒక 6 గంటల టైం ఉంటది కదా మనకు. ఆ గ్యాప్ లో ఒక హై చేసింది, అదే గ్యాప్ లో మళ్ళీ ఒక లో చేసింది, ఓపెనింగ్ ప్రైస్ వరకు వచ్చి క్లోజ్ అయింది. సో నెక్స్ట్ ఇది ఒక డోజీ చూడండి, డోజీ వచ్చింది, మార్కెట్ అదే రేంజ్ లో ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక డోజీ. డోజీ వస్తే బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్ ఉన్నారు, మార్కెట్ ఎటు పోవాలో దానికి అర్థం అవ్వట్లేదు, ఎగ్జాక్ట్ రియాక్ట్ అవ్వట్లేదు టువర్డ్స్ బుల్లిష్ ఆర్ టువర్డ్స్ బేరిష్ అనేది. సో దిస్ ఈస్ వై వి కాల్ ఇట్ యాజ్ ఇండెసిజన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. డెసిజన్ తీసుకోలేని పరిస్థితి. సో గైస్ ఇప్పటి వరకు మనం టోటల్ ఎన్ని మాట్లాడుకున్నాం, ఎన్ని క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ డిస్కస్ చేసాం. ఫస్ట్ నుంచి వాట్ ఈస్ హ్యామర్ అనేది చూసాం, వాట్ ఈస్ ఇన్వర్టెడ్ హ్యామర్ చూసాం, తర్వాత వాట్ ఈస్ షూటింగ్ స్టార్ చూసాం, థర్డ్ వన్. ఫోర్త్ వన్ హ్యాంగింగ్ మ్యాన్ తెలుసుకున్నాం. ఫిఫ్త్ వన్ మొరబోజు తెలుసుకున్నాం, 2 రకాల మొరబోజులు. సిక్స్త్ వన్ డోజీ తెలుసుకున్నాం, డోజీ. కరెక్ట్. ఈ 6 ప్యాటర్న్స్ కూడా మీరు ఐడెంటిఫై చేయాలి. ఇలా ఏదో ఒక కంపెనీ తీసుకొని ఆ కంపెనీలో మీరు ఐడెంటిఫై చేయండి, ఎక్కడ డోజీస్ వచ్చినాయి, ఎక్కడ హ్యామర్స్ వచ్చినాయి, ఎక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్స్ వచ్చినాయి, మీరు ఐడెంటిఫై చేయండి క్లియర్ గా. ఓకే. మారబోజు 100% ఆఫ్ ద బాడీ, మొత్తం బాడీ ఉండాలి. ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ కి 95% బాడీ ఉన్నది, ఒక 5% విక్ ఉన్నది. మారబోజు, వైట్ మారబోజు, మార్కెట్ అప్ సైడ్ రియాక్ట్ అయింది, వెళ్ళింది. కరెక్ట్, క్లియర్ గా వెళ్ళింది అప్ సైడ్. నెక్స్ట్ బ్లాక్ మారబోజు, ఇది చూడండి 98% ఆఫ్ ద బాడీ ఉన్నది, రెడ్ ఉన్నది, దీనికి విక్కే లేదు. అట్లా వస్తే మార్కెట్ అక్కడ నుంచి ఫాల్ అవుతుంది అని. See how beautiful it was. That's why everyone call this concept as price action is the mother of stock market. Basics of price action మనం ఈరోజు స్టార్ట్ చేసాం గైస్. యాక్చువల్ ప్రైస్ యాక్షన్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటివి, అవి ఎలా రియాక్ట్ అవుతాయి, ఎలా ఫామ్ అవుతాయి, హౌ షేప్ ఆఫ్ క్యాండిల్ అండ్ కలర్ ఆఫ్ క్యాండిల్ ని చూసి మనం ఎలా ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఈ వెబ్సైట్ లోకి వెళ్ళండి, in.tradingyou.com అనే వెబ్సైట్ లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి. నార్మల్ గూగుల్ తోటి సైన్ అప్ చేసుకోండి. సైన్ అప్ చేసుకొని ఏదో ఒక కంపెనీలోకి వెళ్ళండి, టీసీఎస్ కాదు, దీని మీద క్లిక్ చేస్తే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాగానే ఇక్కడ క్లిక్ చేయండి, ఓపెన్ అవుద్ది. లేదు అంటే మళ్ళీ ఎనీ ఆఫ్ ద ఐటీ కంపెనీ ఇక్కడ క్లిక్ చేసి విప్రో కంపెనీ ఓపెన్ అవుతుంది, విప్రో లిమిటెడ్ ఇన్ ఎన్ఎస్సి. ప్రతి ఒక్క దాన్ని కూడా ఇలా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇన్ఫోసిస్ లిమిటెడ్ వచ్చిందా, ఇన్ఫోసిస్ లిమిటెడ్, ఎస్ ఇక్కడ వచ్చింది. సో ఇన్ఫోసిస్ లిమిటెడ్ ఈజీగా ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేయొచ్చు మీరే. చూడండి క్లియర్ గా నాకు 90% ఆఫ్ ద బాడీతో మారబోజు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా హ్యామర్స్, హ్యాంగింగ్ మ్యాన్స్ క్లియర్ గా చూసుకోవచ్చు. ఇలా మీరు ఐడెంటిఫై చేసి స్క్రీన్ షాట్స్ పెట్టండి నాకు వాట్సాప్ లో కానీ ఇన్స్టాలో కానీ పెడితే నేను వెరిఫై చేస్తాను కరెక్టా కాదా, మీరు ఎంత అక్యురసీగా మీరు ఐడెంటిఫై చేయగలిగారు. ఓకే, ఎనీ ఆఫ్ ద కంపెనీ, ఇప్పుడు నేను టీసీఎస్ లో మీకు చూపెట్టాను కదా, మీరు ఎనీ ఆఫ్ ద కంపెనీ తీసుకోండి. ఫస్ట్ వన్ ఈ వెబ్సైట్ లోకి వెళ్ళాలి, ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి లాగిన్ అవ్వాలి, సైన్ అప్ అవ్వాలి. తర్వాత డైలీ టైం ఫ్రేమ్ పెట్టాలి, డైలీ టైం ఫ్రేమ్ టీ అనేది పెట్టాలి. పెట్టి ఏదైనా ఒక కంపెనీలోకి వెళ్ళి ఇలాంటి క్యాండిల్ స్టిక్స్ ఐడెంటిఫై చేయండి. టోటల్ 6 ప్యాటర్న్స్ నేర్చుకున్నాం. 6 ప్యాటర్న్స్ మీరు నేర్చుకొని ఐడెంటిఫై చేయగలిగితే నెక్స్ట్ సెషన్ లో మనం డబుల్ క్యాండిల్ బేస్డ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, ఒకటేసారి ట్రిపుల్ క్యాండిల్ బేస్డ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, ఒక
8 to 10 ఉంటాయి. ఆ 8 to 10 కూడా మనం సింగిల్ సెషన్‌లో రేపు క్లియర్ చేసేద్దాం. ఓకే. బట్ ఇప్పుడు ఫస్ట్ సింగిల్ క్యాండిల్ బేస్డ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మనం చూసిన 6 కూడా ఈ 6 కూడా మీరు ఐడెంటిఫై చేయగలగాలి. సింగిల్ క్యాండిల్ బేస్డ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేసి నాకు స్క్రీన్ షాట్స్ పెట్టండి. లేకపోతే మీరు ఒక బ్యూటిఫుల్ డాక్యుమెంటేషన్ చేసి పెడతారంటే పెట్టండి. ఓకే. ఓ 10 హ్యామర్‌లను దొరకబట్టండి. 10 ఇన్వర్టెడ్ హ్యామర్‌లను దొరకబట్టండి. ఒక 10 హ్యాంగింగ్ మ్యాన్‌లు, ఒక 10 షూటింగ్ స్టార్‌లు, ఒక 10 మారబోజులు, ఒక 10 డోజీలు. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత పర్ఫెక్ట్ వచ్చినట్టు. ఓకే. టైం తీసుకున్నా సరే, ఎన్ని గంటలైనా సరే రీసెర్చ్ చేయండి. ఎక్కడ ఏ డౌట్ వచ్చినా కూడా వాట్సాప్‌లో డీఎం చేయండి. లేదంటే కాల్ కూడా చేసినా సరే. ఓకే. థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ద సెషన్.